எல்லா துதி கன மகிமை கர்த்தர் பிரானம் ஒருவருக்கே. సకల స్తుతి ఘనత మహిమ క్రీస్తు ప్రణామం ఒక్కరికి మాత్రమే. நம்ம உருவாக்கின மகத்தான தூதன் தாமஸுக்கு மிக நன்றி செலுத்துகிறோம். మనల్ని రూపొందించినటువంటి మహత్తరమైనటువంటి ప్రభు క్రీస్తు థామస్కి మహిమను చెల్లించున్నాము. வந்திருக்கும் அனைவருக்கும், వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, సభయార్ అனைవருக்கும், సంఘస్థులు అందరికీ, ఉறவினர் అனைవருக்கும், బంధువులు అందరికీ, நண்பர்களுக்கும், ప్రియులకు, స్నేహితులకు, அனைவரையும் అందరికీ ஜீவன் ஆண்டவராகிய கர்த்தர் பிராண்ட் நாமத்தில் வாழ்த்தி இந்த நிகழ்ச்சிக்கு அன்போடு வர இருக்கின்றோம். ప్రభు అయిన క్రీస్తు ప్రణామంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ యొక్క వేడుకకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక పరిశుద్ధమైన నిగழ்ச்சி. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి వేడుక. திருமணமானது பரலோகத்தில் நிச்சயிக்கப்பட்டிருக்கிறது. వివాహం అన్నది పరలోకంలో నిశ్చయించబడుతూ ఉన్నది. இரண்டு பேரையும், மனவரையும் அக்ஷரஜாவையும் தேவன் தாமே உலகமாகவே அவர் தெரிந்து கொண்டு முன்குறித்து அவர்களுக்காக தேவன் தாமே ஆயத்தப்படுத்தி கொண்டிருந்தார். ఇద్దరిని మొన్న మనోహర్ బ్రదర్ని, ఆకాంక్ష సిస్టర్ని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వారిని ఏర్పాటు చేసి ఇవ్వని ఉన్నారు. ఇది పరలోకత్తుకుரிய కార్యం. ఇది పరలోకానికి సంబంధించినటువంటి కార్యము, పరిశుద్ధమైన కార్యం. ఇది పరిశుద్ధమైన కార్యము. தேவன் இரண்டு குடும்பத்தையும் இணைக்கிற நேரம், దేవుడు రెండు కుటుంబాలను కలుపుతున్నటువంటి సమయము. మనోహర్ మనోహరే దేవునికి సాయలాகவும், దేవునికి ఛాయగాను, అక్షంత తామే ఆకాంక్ష మాత్రమే దేవుని మనవాటికి సాయలాகவும், దేవుని యొక్క పెళ్లి కుమార్తెకు ఛాయగాను, ఎవరు తామే ఇద్దరు కూడా, మనవరు అక్షంతాவும், మనోహర్ ఆకాంక్ష కూడా இருவரும் ஒரு சிறு பரலோகமாக இந்த பூமியில் திகழும்படியாக ఒక చిన్న పరలోకముగా ఈ లోకంలో కనబడినట్లుగా அந்த காரியத்துக்காக நாம் அனைவரும், ఆ కార్యం కొరకు మనం అందరము வந்திருக்கிறோம். మనం వచ్చి ఉన్నాము. இது ஒரு பரிசுத்தமான ஒரு காரியம். ఇది ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కార్యము. தேவனால் நிச்சயிக்கப்பட்ட காரியம். దేవుని వలన నిశ్చయించబడినటువంటి ఒక కార్యము. தேவனால் ஆசீర్వదించబడ్డ కార్యం. దేవుడి ద్వారా ఆశీర్వదించబడినటువంటి ఒక కార్యం. కార్యத்துக்காக தேவன் நம்மை முன்குறித்து, ఈ కార్యం కొరకు దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి మనవரையும் ఆశీర్వదించబడిயாக దేవుడు நம்மை இங்கு அழைத்து வந்திருக்கிறார். ఈ విధంగా అందరిని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఇక్కడికి పిలిచి ఉన్నారు. இந்த நிகழ்ச்சிக்கு கர்த்தர் பிராண்டும் தாமஸ் அவருடைய முன்னிலையில் நடக்கப்பட்ட காரியம். பரலோகத்தின் தேவ நாமத்தால இந்த நிகழ்ச்சியை தேவன் நடத்தி கொண்டிருக்கிறார். పరలోకపు దేవుడే ఈ యొక్క కార్యాన్ని నిర్ణయించున్నారు. పరలోకపు దేవుడే ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ஒரு సింపుల్ మ్యారేజ్. ఇది ఒక సింపుల్ பண்றோம் మ్యారేజ్. ఈ మ్యారేజ్ చాలా సామాన్యంగా చేస్తూ ఉన్నాం మనము. பரலோகத்தின் தேவன், పరలోకపు దేవుడు సింపుల్ தான் விரும்புவாரு. ఈ చాలా సామాన్యత ఆయన ఇష్టపడేవారు. యేసు క్రీస్తు இந்த பூமிக்கு வரும்போது, యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు மாட்டு தோட்டத்துல பிறந்தாரு. ఆయన గొర్రెల దొడిలో పుట్టి ఉన్నారు. எல்லாமே இனிமையா தேவன் நடத்தி கொண்டிருக்கிறாரு. ఆ విధంగా దేవుడు అంతా కూడా సామాన్యంగా జరిగిస్తూ ఉన్నారు. இப்பொழுது మనోహర్ కుటుంబము, ఇప్పుడు సోదరుడు మనోహర్ యొక్క కుటుంబము, అక్షంత ఎస్తేర్ క్వీన్ அவருடைய குடும்பமும், సోదరి ఆకాంక్ష ఎస్తేర్ క్వీన్ ఆమె యొక్క కుటుంబము దేవునికాగ నిற்கின்ற காரியம் என்ன என்பதை, దేవుని కొరకు నిలబడినటువంటి ఒక కార్యము ఏమిటి అన్నది, இரண்டு குடும்பமும், ఆ రెండు కుటుంబములు எதுக்காக நின்று கொண்டிருக்கிறார்கள், தேவனுடைய வார்த்தைக்காக நின்று கொண்டிருக்கிறார்கள் என்பதை, వారు దేని కొరకు దేవుని యొక్క వాక్యము కొరకు నిలబడి ఉన్నారు అను దానిని ஒரு சில நிமிஷங்களை பேசிட்டு முடித்துக் கொள்கிறேன். కొన్ని నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను. వేదం பார்க்கும்போது, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మూడు యుగములు, அதாவது పరిశుద్ధ పితావిన్ యుగం, అది పరిశుద్ధ తండ్రి యుగము, రెండవది కుమారుని యుగం, రెండవది కుమారుని యుగము, మూడవది పరిశుద్ధ యుగం, మూడవది పరిశుద్ధాత్మ యుగము. First three dispensations of the Bible. The first dispensation is the dispensation of Father. The second dispensation is the Son dispensation, and the third is the Holy Spirit dispensation. బైబిల్లో మూడు యుగములు ఉన్నవి. తండ్రి యొక్క యుగము మొదటిది, రెండవది కుమారుని యొక్క యుగము, మూడవది పరిశుద్ధాత్మ యొక్క యుగము. The first dispensation, the Father dispensation, God was above the people. మొదటి యుగములో దేవుడు మనుషులకు పైగా ఉన్నారు. Second dispensation, the dispensation of Son dispensation, God was one among the people. రెండవ యుగములో దేవుడు మానవుల మధ్య జీవించి ఉన్నారు. The third dispensation, the dispensation of Holy Spirit. பரிசுத்தாவி யுகத்திலே the Holy Spirit means God in us. நமக்குள் இருக்கும் தேவன் தான் பரிசுத்தாவி. మూడవ యుగములో మనలో ఉన్న దేవుడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు మనలో ఉన్నారు.
The third dispensation is God is dwelling in the human body. ఈ మూడో యుగములో దేవుడు మానవ శరీరంలో కదలాడుతూ ఉన్నారు. யாருக்கு தெரியாது இது? ఈ విషయం ఎవరికి తెలియదు. எல்லாமே ரெண்டு டிஸ்பென்சேஷன் தெரியும். అందరికీ రెండు యుగములు మాత్రమే తెలుసు. ஆனால் இப்போ இருக்கும் நாம் தமிழ் மூன்றாவது டிஸ்பென்சேஷன் என்ன என்பதை நாம் அறிந்து கொண்டோம். ఇప్పుడు మనము ఆ మూడవ యుగము ఏమిటి అనేది మనము తెలుసుకున్నాము. முதல் డిస్పెన్సేషన్ல ఆ మొదటి యుగములో God was Jehovah. దేవుడు యెహోవా. యెహోవా తామే యెహోవాయే రెండవ యుగத்துல రెండవ యుగములో యేసుక్రీస్తు வந்துட்டார். యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నారు. மூணாவது డిస్పెన్సేషన్ல మూడవ యుగములో యేసుక్రీస్తు நமக்குள்ள வந்துட்டார். యేసుక్రీస్తు మన లోపలికి వచ్చారు. యేసుక్రీస్తు ఎங்க இருக்கிறார் பாத்தீங்கன்னா యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే நமக்குள் வாசம் செய்கிறார். మనలో నివాసం ఉంటూ ఉన్నారు. அது கலாத்தியர் 4:6 சொல்லும்போது అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నది. அப்பா பிதாவே என்று கூப்பிட்டு தம்முடைய குமாரன் ஆவியை உங்கள் இதயங்களிலே ஊற்றினார். తండ్రి అయ్యా అనే కుమారుని యొక్క ఆత్మను మీలో కుమ్మరించి ఉన్నారు. நமக்குள் வந்துட்டார். మనలోకి వచ్చేసారు. அதான் பரிசுத்தாவின் யுகம் என்றால் என்ன என்றால் అదే పరిశుద్ధాత్మ యుగము అంటే ఏమిటి అంటే God is dwelling in the heart. దేవుడు మనలో నివాసం అయ్యుంట. ஆனால் కానీ ఇప్పుడు యేసు ఎక్కడ பார்க்க முடியும்னா ఇప్పుడు యేసుక్రీస్తుని ఎక్కడ చూడవాలంటే సభలో பார்க்க முடியும். సంఘంలోనే చూడగలము. అదే 2 కొరింథీయర్ 2వ కొరింథీ 13:5 వాసిக்கும்போது 13వ అధ్యాయం 5వ వచనం వాసిக்கும்போது యేసుక్రీస్తు உங்களுக்குள் இருக்கிறார் அறிகிறீர்களா? యేసుక్రీస్తు మీలో ఉన్నారని మీరు ఎరిగి ఉన్నారా? ஆகவே பரிசுத்தமான யுகத்துல ఇక పరిశుద్ధాత్మ యుగములో ஒரு கூட்ட மக்கள் தேவன் ஊற்றப்பட்டு ఒక కోట ప్రజలలో దేవుడు కుమ్మరించబడి அதுல முதல் பேரனாக వారిలో మొదటి వారిగా கர்த்தர் பிராணம் வெளிப்பட்டு ప్రభువైన క్రీస్తు బ్రహ్మను బయలుపరిచి క్రీస్తు థామస్ வெளிப்பட்டு తర్వాత క్రీస్తు థామస్ను బయలుపరిచి అనేక క్రీస్తులు ఉరువాగి ఇప్పుడు అనేక మంది క్రీస్తులను రూపొందించి అతను దేవుని చిత్తం. అదే దేవుని యొక్క చిత్తము. అదే ఆదియాగమం ప్రణాళిక. అదే ఆదికాండము 1వ అధికారం మొదటి అధ్యాయము 11వ వచనం వాసిக்கும்போது 10వ వచనము చదివినప్పుడు అదే జాతిన్పడియే దాని జాతి ప్రకారము సేమ్ కైండ్ ఆఫ్ స్పీసీస్ అది పిறப்பிக்க வேண்டும். దాని జాతి ప్రకారము దాని జాతిని పుట్టించాలి. நேரம் கம்மியா இருக்குது, సమయం తక్కువగా ఉన్నది, ஒரு ஷார்ட்டா போறேன் కాబట్టి నేను చాలా తక్కువగా చెప్తూ వెళ్తాను. బైబిల్ படிக்கிறதுக்கு நேரம் இப்போ டைம் இல்ல. బైబిల్ చదవడానికి సమయం లేదు, టైం జాస్తి ఆகும், ఎందుకంటే చాలా సమయం తీసుకుంటుంది. టైం ఇస్ వెరీ ప్రెషియస్, షార్ట్ టైం. సో యోవాన్ 12వ అధికారం 24వ వాసిக்கும்போது యోహాను 12వ అధ్యాయము 24వ వచనం మనం చదివిన கோதுமணி ஆனது நிலத்தில் செத்ததாகில் பலனை தராது, செத்ததாகில் மிகுந்த பலன் தரும் என்று இயேசு கிறிஸ்து கூறியிருக்கிறார். யோவான் 12వ అధికారం 24వ వచనం. యోహాను 12వ అధ్యాయము 24వ వచనం. జాన్ 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అప్పుడు యేసుక్రీస్తే మన్నుకులు పోற విதை, మంటిలోనికి వెళ్ళినటువంటి విత్తనము, అది యేసుక్రీస్తు என்று அவர் அறிந்து கொண்டார். అది యేసుక్రీస్తు అని వారు తెలుసుకున్నట్లయితే ஒரு கோதுமணி ஆனது, ఒక గోధుమ గింజ ఉన్నది మన్నుకుల పోనోనే మట్టిలోకి వెళ్ళినప్పుడు అది తన్னை மாத்திக்கொண்டு అది తనను మార్చుకొని అనేక గోధుమలు பிறப்பிக்கும், అనేకమైన గోధుమలు పుట్టిస్తుంది. அப்போ நம்ம வருவதற்காக, అప్పుడు మనం రావడం కోసము యేసుక్రీస్తే அவதான் மூளை வித்து, ఆయనే మూల విత్తనము. அந்த முதல் கோதுமணி மண்ணுக்குள் போனதுனால தான் ఆ మొట్టమొదటి గోధుమ గింజ భూమిలోకి వెళ్ళినందువలననే இப்போ அந்த జీవన్, అభిషేకం, వల్లమై, అధికార, the same power, the same authority, the same life, the same faith which was in Jesus Christ has come through a process at the harvest time. అదే యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము, అధికారము, సామర్థ్యము ఇప్పుడు కోత సమయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గోధుమ గింజల్లోకి వచ్చి ఉన్నది. அது యేసుక్రీస్తు యోహాను 12:24 சொல்லும்போது, అది యోహాను 12:24 అధ్యాయంలో మనం చదివినప్పుడు அது மண்ணுக்கு மறிக்க போகின்ற நான் தான் என்பதை இயேசு அறிந்து கொண்டார். అది మట్టిలోకి వెళ్ళేది, మరణించబోయేది నేనే అని యేసుక్రీస్తు తెలుసుకుని ఉన్నారు. அதுதான் யோவான் 12:27 பார்க்கும்போது, అది యోహాను 12వ అధ్యాయము 27లో మనం చూసినప్పుడు, இப்போது என் ஆத்மா கலங்குகிறது, my soul trouble,
ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ஏன் ட்ரபிள் ஆயிடுச்சு? ఎందుకు? இயேசு தேவனுக்கு எப்படி மனசு ட்ரபிள் ஆகும்? ఎందుకు యేసుక్రీస్తు యొక్క మనసు అలాగా గందరగోళపడుతున్నది? அந்த மண்ணுக்குள் ஒரு விதை தான், ఆ మట్టిలో పడినటువంటి విత్తనము, அது மறிக்க போறார். ఆయన మరణించబోతున్నారు. நான் மரித்ததினால், నేను మరణించినందువలన, நான் மரித்தால் నేను మరణిస్తే அநேகம் வர போறாங்க. అనేకులు రాబోతున్నారు. ஆனாலும் தான் அந்த மண்ணுக்கு போற விதை, కానీ ఆ మట్టిలోకి పడినటువంటి విత్తనము, அந்த விதை இயேசு கிறிஸ்து என்பதை, ఆ విత్తనము యేసుక్రీస్తు అను దానిని மறிக்க போறார், ఆయన మరణించబోతున్నారు. என்பதுதான் அவர் மனசுல ட்ரபிள் ఆయిடுச்சு. అందుకే ఆ విషయమును ఆయన మనసులో పెట్టుకొని ఆయన కలవరపడుతున్నారు. ஆக இந்த கடைசி நாட்கள்ல, కాబట్టి ఈ చివరి దినములలో మాథ్యూ 13:39, మత్తయి 13:39 சொல்லும்போது 13:33లో చూసినప్పుడు அறுப்பு உலகின் முடிவு, కోత యుగ సమాప్తి. వాట్ ఇస్ గాడ్స్ హార్వెస్ట్? దేవుని యొక్క కోత ఏమిటి? వాట్స్ గాడ్స్ హార్వెస్ట్? దేవుని యొక్క కోత ఏమిటి? వాట్ గాడ్ హస్ సోన్, వి హావ్ టు నో వాట్ గాడ్ హస్ సోన్. దేవుడు எதை விதைத்தார் என்பதை அறிந்து கொள்ளணும். దేవుడు దీనిని విత్తారు అని మనం గ్రహించుకోవాలి. அப்பதான் వాట్స్ గాడ్స్ హార్వెస్ట్, యు కెన్ నో వాట్స్ గాడ్స్ హార్వెస్ట్. అప్పుడే ఆయన దేవుడు ఏమి విత్తారు అని తెలుసుకున్నప్పుడే ఆయన దీనిని కోయబోతున్నారు అని మనకు తెలుస్తుంది. தேவன் தன்னையே விதைத்தார், దేవుడు తనను తానే విత్తుకున్నారు, மரித்தார், మరణించారు, உயிர்த்தெழுந்தார், పునరుద్ధానమయ్యారు. அந்த జీవన్, ఆయన జీవము 2000 வருஷமாக 2000 సంవత్సరములుగా சபையில் ஊற்றப்பட்டு సంఘములో కుమ్మరించబడి, ఇది అరవడి నేరం, ఉలగத்தின் முடிவு நேரம், హార్వెస్ట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది లోకం యొక్క ముగింపు సమయము, కోత యొక్క చివరి సమయము. వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు హార్వెస్ట్, ఏమి కోస్తున్నాడు దేవుడు? వాట్ గాడ్ హస్ సోన్, దేవుడు ఇదే విత్తారో అది అరక పోరారు. ఆమేన్. దేవుడు దేనిని విత్తుతున్నారో దానినే కోయబోతున్నారు. సో God himself sown as the original seed. தேவனே இயேசு கிறிஸ்துவாகி அவரே மூல வித்தாக நமக்காக அவர் மரித்து அடக்கம் பண்ணப்பட்டார். దేవుడే మన కోసము ఆయన మూల విత్తనముగా మరణించారు. ஒரு விதையை மண்ணில் போட்டோம்னா, ఒక విత్తనమును భూమిలో పెట్టామంటే அது 2 நாள் கழிச்சு 3 நாள் கழிச்சு பார்த்தா அது விதை நம்ம பார்க்க முடியாது. ఆ 2-3 రోజులు గడిచిన తర్వాత మనం చూస్తే ఆ విత్తనం మనం చూడలేము, பார்க்க முடியாது, చూడలేము. அதே மாதிரி இயேசு கிறிஸ்துகிறோ, అదే యేసుక్రీస్తు யோவான் 20:20 அதிகாரம் 21 அதிகாரத்தை பார்க்கும்போது, యోహాను 20వ అధ్యాయం 21వ అధ్యాయం మనం చూసినప్పుడు, யோவான் 20 அதிகாரம் பார்க்கும்போது, యోహాను 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు உயிர்த்தெழுந்த இயேசு கிறிஸ்து நின்று கொண்டிருக்கிறார். உயிர்த்தெழுந்த இயேசு, పునరుద్ధానమైన యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉన్నారు. அங்க மரியாள் தாமே அவர் தோட்டக்காரனை எண்ணிட்டார். ఆ మరియా ఆమెను తోటమాలి అని ఎంచింది. ఆమె యేసుక్రీస్తు తమ్மை மாற்றி உருவத்தை மாற்றிக் கொண்டார். అక్కడ యేసుక్రీస్తు తన యొక్క రూపాన్ని మార్చుకున్నారు. ఆ సభ మూలமா பார்க்க வேண்டும், ఆయన సంఘము ద్వారానే చూడవలెను. இந்த கடைசி நாட்களில், ఈ చివరి దినములలో கர்த்தர் பிராணம் அவர் தெரிந்து கொண்டு, ప్రభు బ్రహ్మమును ఆయన తెలుసుకొని, முதல் பலனாக ఆయననే ప్రథమ ఫలముగా ఆయన ఎంచుకొని, அதுதான் எங்களுடைய விசுவாசம். అదే మా యొక్క విశ్వాసము. நாங்கள் வேதத்தை, మన వేదమును 3 యుగத்தை విశ్వాసిக்கின்றோம். 3 యుగములుగా విశ్వసిస్తున్నాము. the father dispensation, తండ్రి యుగము, the son dispensation, కుమారుని యుగము, and the holy spirit dispensation, పరిశుద్ధాత్మ యుగము. இந்த 3 యుగத்திலே, ఈ 3 యుగములలో தேவன் என்ன செய்து கொண்டிருக்கிறார், దేవుడు ఏమి చేస్తున్నారు என்பதை நாங்கள் அறிந்து கொண்டோம். అందుదానిని మేము గ్రహించున్నాము. அது மட்டுமல்லாமல், అంతే కాకుండా கர்த்தர் பிராணம் தாமே, ప్రభు బ్రహ్మ இன்னொரு மாதிரி பாதை கடந்து செல்வேன், నేను మరలా ఈ మార్గంలో ప్రయాణిస్తాను. தாமஸை கண்டுகொண்டு, దాని ద్వారా క్రీస్తు థామస్ కనుగొని, వేదగమానది, పరిశుద్ధ గ్రంథం ఉన్నది திறந்த పుస్తకமாக, ఒక తెరిచిన పుస్తకముగా, the bible has become the plain things for the bride. మనవాటికి తామే వేదத்தை தெளிவாக அறிந்து கொண்டோம். పెళ్లి కుమార్తెగా పరిశుద్ధ గ్రంథమును స్పష్టముగా గ్రహించుకున్నాము. ஆகவே இந்த 3 யுகத்தை நாம் அறிந்து கொண்டோம். ఆ 3 యుగములను మనము గ్రహించుకున్నాము. மக்களுக்கு மேலான தேவன், ప్రజల పైన దేవుడు, அது முதலாவது యెహోవా, అది మొదటిది యెహోవా యుగము. సెకండ్ dispensation, రెండవ యుగము Jesus was one among the people. యేసుక్రీస్తు ఒక శరీరంలో ప్రజల మధ్య నివసించారు. The third dispensation, మూడవ యుగంలో is a Holy Spirit dispensation. ఇది పరిశుద్ధాత్మ యొక్క యుగము. పరిశుద్ధాత్మ என்றால் என்ன? పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? God in us, దేవుడు మనలో ఉండుట. நமக்குள் இருக்கிறார், మనలో ఉన్నారు. ஆனா மற்றவங்க கேட்டோம்னா, మిగతా వాళ్ళు విన్నారంటే அவர் జీసస్ క్రైస్ట్ சொல்றோம். వాళ్ళు యేసుక్రీస్తు అనే చెప్తారు. அந்த జీసస్ క్రైస్ట్ நமக்குள்ள வந்துட்டார். ఆ యేసుక్రీస్తు మనలోకి వచ్చేసారు. Holy Spirit means God plus man is the Holy Spirit. దేవుడు ప్లస్ మనిషి ఇది కూడా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ நமக்குள்ள இருக்கிறார். ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. இதில இருந்து தான் தேவன் என்ன பண்ணாரு, இந்த மனிதர்களில் இருந்து தான் தேவன் என்ன பண்ணாரு, ఈ మనుషుల కోసం దేవుడు ఏమి చేశారు? கர்த்தர் பிராணம் தெரிந்து கொண்டார். ప్రభు క్రీస్తు ప్రణామం తెలుసుకొని அவர் தம் மூலமாக இன்னொரு பாதை கடந்து செல்லும்
தெரிந்து கொண்டு ఆయన ద్వారా ఈ మార్గంలో నేను మరలా ప్రయాణిస్తాను అనే మాట ద్వారా క్రీస్తు థామస్ను ఎంచుకొని முடிவு நேரத்தில் ఈ ముగింపు సమయంలో தேவன் எல்லா காரியத்தையும் முடித்து விட்டார். దేవుడు అన్ని కార్యములను ముగించి ఉన్నారు. వేదతుடைய இந்த வெளிப்பாட்டுக்காகத்தான் పరిశుద్ధ గ్రంథం యొక్క ఈ యొక్క బయలుపాటు కోసమే సగోన్ చిన్న బాబు పావని సిస్టర్, సోదరుడు చిన్నబాబు, సోదరి పావని సహోదరి, అంత కుటుంబము, ఆ కుటుంబము, అభిమా రమేష్ జ్యోతి, అదే విధముగా సోదరుడు రమేష్, సోదరి జ్యోతి, இந்த விசுவாசத்துல, ఈ విశ్వాసములో, இந்த బైబిల్ சொல்ற విశ్వాసத்துல, ఈ బైబిల్ యొక్క విశ్వాసములో அவர் நின்று கொண்டிருக்கிறார்கள். వాళ్ళు నిలబడి ఉన్నారు. அந்த సాక్షి தான் சொல்லும்படியாக தேவனை ஏவினார். ఆ సాక్ష్యం చెప్పడానికే దేవుడు నన్ను ప్రేరేపించి ఉన్నారు. అవి ఒరే వచనం சொல்லி நான் முடிக்கின்றேன். ఆ యొక్క ఒకే ఒక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. యోహాను 16:25, 16:25, John 16:25. యోహాను సువార్త 16:25 వచనం. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పటం లేదు. మీరు నన్ను ప్రేమించి 25, John 16:25. ఈ సంగతులు యోహాను సువార్త 16:25 వచనం. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేనక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటం లేదు. John 16:25 says, இயேசு நான் இப்பொழுது உங்களுக்கு ஊமையா சொல்கிறேன், காலம் வரும் அப்பொழுது நான் உங்களுக்கு ஊமையா சொல்றபடி பிதாவை குறித்து வெளிப்படுத்தி அறிவிப்பேன். தேவன் இப்பொழுது தாமே வெளிப்படையாக மனவாட்டிக்கு அறிவித்த காரியமானது முன்பாக வைக்கிறது. தேவன் தாமே உங்களை ஆசீர்வதிப்பாராக. விசேஷமா I bless Mr. Manogar and extend the name of Lord Branham. Amen. యోహాను సువార్త 16:25-26 వచనం చెప్పని విధంగా దేవుడు ప్రతి విషయముల గురించి స్పష్టంగా చెప్పే సమయంలో మనం ఉన్నాము. మిమ్మల్ని ఆశీర్వదించును గాక.